నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. బలగలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణకర్ మంగళవారం సందర్శించారు. ఆయన ముందుగా 10వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ముఖ్యంగా రైజింగ్ స్టార్స్, స్కై స్టార్స్ గ్రూపులకు చెందిన విద్యార్థులతో కలెక్టర్ సుమారు గంటకు పైగా ఇంటరాక్ట్ అయ్యారు. స్వతహాగా గణిత విద్యార్థి అయిన కలెక్టర్ కాసేపు ఉపాధ్యాయుడిగా అవతారమెత్తారు. కఠినమైన లెక్కలను సైతం సులువుగా ఎలా పరిష్కరించాలో విద్యార్థులకు బ్లాక్ బోర్డుపై చేసి చూపించారు. గణితంలో ఉన్న కిటికలను వివరిస్తుంటే విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన ఓపికగా నివృత్తి చేశారు. భవిష్యత్తులో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అని కలెక్టర్ ప్రశ్నించగా విద్యార్థుల నుంచి ఉత్సాహభరిత సమాధానాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్తో పాటు వృత్తి విద్యా కోర్సులపై ఆయన దిశానిర్దేశం చేశారు. మీరు కలెక్టర్ ఎలా అయ్యారు అని ఒక విద్యార్థి అడగగా తాను బాల్యం ఐఐటి గౌహతిలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. తొలుత ఐపీఎస్కు ఎంపికైన పట్టు వదలకుండా శ్రమించి ఐఏఎస్ అధించారని, తనకు ఇష్టమైన గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులే నా విజయానికి తోడ్పడ్డాయని వివరించి విద్యార్థుల స్ఫూర్తి నింపారు. మధ్యాహ్న సమయం కావడంతో కలెక్టర్ విద్యార్థులతో కలిసి కూర్చొని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని ఆరగించారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా చదువుకోవడానికి అనువైన వాతావరణంతో ఉండడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ పాఠశాల సిబ్బందిని అభినందించారు. మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత కలెక్టర్ స్వప్నందన్కర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. భోజనం చేసిన ప్లేటును అక్కడ సిబ్బందికి ఇవ్వకుండా స్వయంగా తానే ట్యాప్ వద్దకు వెళ్లి శుభ్రం చేసుకున్నారు. కలెక్టర్ నిరాడంబరతను చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందనలతో ముంచెత్తారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జరిగిన చోరీ కేసులో చోరీకి గురైన సుమారు 40 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, హుండీలోని నగదును పూర్తిస్థాయిలో రికవరీ చేసి నిందితులను కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, నరసనపేట పోలీస్ స్టేషన్, మన్యం జిల్లా బత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొత్తం 4 కేసులను విజయవంతంగా ఛేదించి ఆయా కేసులకు సంబంధించిన కేసు ప్రాపర్టీని పూర్తిస్థాయిలో రికవరీ చేసినట్లు తెలిపారు. వెంకటేశ్వర ఆలయంలో దొంగతనం జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. నిందితులు గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రసిద్ధ ఆలయాలను పరిశీలించి ఆలయ ఫోటోల ఆధారంగా విలువైన ఆభరణాలను లక్ష్యంగా ఎంచుకున్నారని, ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల డీవీఆర్ బాక్స్ను తొలగించి చెరువులో పడేశారని, ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కిటికీ మెస్ను తొలగించి లోపలికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. అనంతరం డీవీఆర్ బాక్స్ను కూడా పోలీసులు రికవరీ చేశారు. ఆలయాల వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరచాలని జిల్లా ఎస్పీ సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్, ఇన్స్పెక్టర్లు ఇమాన్యుల్ రాజు, రామకృష్ణ, ఎస్ఐ నరసింహమూర్తి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. రథసప్తమి వేడుకల కోసం నగరంలో జరుగుతున్న ఏర్పాట్లు అత్యంత వైభవంగా, భక్తులకు సౌకర్యవంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి కోడిరామూర్తి స్టేడియం, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, సాంస్కృతిక వేదికల నిర్మాణం, ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా కేఆర్ స్టేడియంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు వేల సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున గ్యాలరీలు, సిట్టింగ్ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. చిన్నారుల కోసం కేఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కిడ్స్ ప్లే ఏరియా, అమ్యూజ్మెంట్ పార్కులను కలెక్టర్ పరిశీలించి అక్కడ చిన్నారుల రక్షణకు ఎటువంటి లోటు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పిల్లల వినోద కార్యక్రమాల వద్ద తగినంత సిబ్బందిని ఉంచి ఎక్కడ తోపులాటలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ఫెస్టివల్, డ్వాక్రా బజార్ స్టాళ్లను పరిశీలించిన ఆయన సందర్శకులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా విశాలమైన దారులు ఉండాలని సూచించారు. ముఖ్యంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న హాట్ ఎయిర్ బెలూన్ పాయింట్ వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు గ్రాండ్గా ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేయడానికి మనం అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, శ్రీకాకుళం రెడీగా ఉన్నాం. అదే 22న మన కోడి రమణమూర్తి స్టేడియంకి అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. 23 తర్వాత శోభాయాత్ర తర్వాత ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ డ్రోన్ షో, ఇది కాకుండా లేజర్ షో, ఫైర్ వర్క్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. బట్ కానీ ఈ రోజు నుంచినే కొన్ని స్టాల్స్ మనం ఇక్కడ మొదలు పెట్టాం. ఈ ఏరియా చూస్తే ఒక 100 పైన స్టాల్స్, దీంట్లో కొన్ని ఫుడ్ స్టాల్స్, తినే ఐటమ్స్ కొన్ని స్టాల్స్, కొన్ని లైఫ్ స్టైల్ ఐటమ్స్ కొన్ని స్టాల్స్ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా క్లిడ్ ప్లే ఐటమ్స్
అది కూడా అతి తక్కువ ధరలో కిడ్ ప్లే ఐటమ్స్ దాదాపు ఒక 20 పైన ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది కాకుండా పబ్లిక్కి ఈ కల్చరల్ ఐటమ్స్ చూడడానికి మంచి సీటింగ్ స్పేస్, ఇది కాకుండా మంచి సౌండ్ లైట్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ మన లాస్ట్ ఇయర్కి ఎలా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ చేశారో ఈ ఇయర్ కూడా మరి ముఖ్యంగా 75 ఇయర్స్ కూడా మన డిస్ట్రిక్ట్కి అయింది కాబట్టి ఇంకా భారీ ఎత్తున కోడి రామన్మూర్తి స్టేడియంకి రావాలి, ఇక్కడికి డ్రోన్ షో చూడాలి. తమన్ అనే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్ 24th ఈవినింగ్కి వస్తారు. భారీ ఎత్తున తమన్కి కూడా మీరు అందరూ సహకరించాలి. శ్రీకాకుళం నగరంలో కృష్ణా పార్క్ దారి శ్రీ సప్తగిరి ఇంటర్నెట్ జిరాక్స్ షాప్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ మంగళవారం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను షాప్ నిర్వాహకులను స్థానికులను అడిగి తెలుస్తున్నారు. ఎమ్మెల్యే శంకర్ స్వయంగా ప్రమాదం జరిగిన షాప్ వివరాలను ఫోటోలతో సహా జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ కర్పొన్కర్ దృష్టికి తీసుకువెళ్లి ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. షాప్ పునరుద్ధరణకు డ్వాక్రా సంఘం ద్వారా రుణం ఇప్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధైర్యపడొద్దు, అండగా ఉంటామని షాప్ నిర్వాహకులకు భరోసా కల్పించారు. స్థానిక కూటమి నాయకులు, తెదేపా సీనియర్ నాయకులు, షాప్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సిక్కోలు రథసప్తమి వేడుకల్లో భాగంగా అంబేద్కర్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద సురభి నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సురభి శ్రీ వినాయక నాట్య మండలి కళాకారులు పౌరాణిక పాత్రలో ఒదిగిపోయి ప్రదర్శించిన తీరు అద్భుతంగా నిలిచింది. ముఖ్యంగా హిరణ్యకశిపుడి గంభీరమైన నటన, ప్రహ్లాదుడి భక్తి తత్పరత, క్లైమాక్స్లో నరసింహస్వామి ఆవిర్భావ ఘట్టం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర సంగీత్ నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆర్ వేణుగోపాలరావు ఈ నాటికకు దర్శకత్వం వహించారు. మంత్ర ముగ్ధులను చేసే రంగురంగుల సెట్టింగులు, సాంకేతిక హంగులతో కూడిన ఈ ప్రదర్శన పాతతరం నాటక వైభవాన్ని గుర్తు తెచ్చింది. మంగళవారం ఇదే వేదికపై భూ కైలాస్ నాటకాన్ని ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పాన్ షాపులపై సోమవారం రెవెన్యూ, లీగల్, మెట్రాలజీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్వయంగా ఈ తనిఖీలను పర్యవేక్షించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు వస్తువులను విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు 2 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. నగరంలోని పలు దుకాణాల్లో సిగరెట్ ప్యాకెట్లపై ముద్రించిన ధర కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ముఖ్యంగా క్లాసిక్ సిగరెట్ ప్యాకెట్ అసలు ధర 300 రూపాయలు ఉండగా ఒక వ్యాపారి 350 రూపాయలకు, మరో వ్యాపారి 330 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. లీగల్, మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్, ఇన్స్పెక్టర్లు ఈ తనిఖీల్లో పాల్గొని నిబంధనలు ఉల్లంఘించిన 2 వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులను మోసం చేస్తూ అధిక ధరలకు విక్రయాలు జరిపితే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ కర్పొన్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల 123 అర్జీలను స్వీకరించారు. సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 13, రెవెన్యూ 57, పంచాయతీరాజ్ 8, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 13, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 18, ఏపీ ఈపీడీసీఎల్ 4, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 4, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు 4, రూరల్ వాటర్ సప్లై 2, రూరల్ డెవలప్మెంట్ 2, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీఎస్ ఆర్టీసీ, వాటర్ రిసోర్సెస్, గ్రౌండ్ వాటర్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయం, మత్స్యశాఖ తదితర శాఖలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ చొప్పున స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీఓలు వెంకటేష్, కృష్ణమూర్తి, కె సాయి ప్రత్యూష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహ ముక్తి భారత్ కార్యక్రమంలో 34వ డివిజన్లోని ఆడంగి వీధిలో బాల్య వివాహాలపై కలిగే అనర్థాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలను నిర్మూలిద్దాం అంటూ ప్రతిజ్ఞ చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ పిరియా చిట్టిబాబు మాట్లాడుతూ బాల్య వివాహాల వలన అనేక అనర్థాలు ఉన్నాయని, చిన్న వయసులోనే ఆడపిల్లలకు వివాహం చేయడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సిడిపిఓ నాగరాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ యోగీశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించిన స్వర్గీయ సుంకరి అల్వార్ దాస్ 23వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆల్వార్ దాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ,
పీజీ గుప్తా, శాసపు జోగినాయుడులు మాట్లాడుతూ నడక ఉద్యమ సారథి ఆల్వార్దాస్ స్థాపించిన వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో మిగిలిన స్వచ్ఛత సంస్థలకు ధీటుగా పనిచేస్తుందన్నారు. నిత్యం వాకింగ్, యోగా, ఇతర వ్యాయామాలు చేసిన వారికి అనారోగ్యం దరిచేరదని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని, దీన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ విధిగా వాకింగ్ విధిగా చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఆల్వార్దాస్ సమాజానికి అందించే సేవలు భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, వావెలపల్లి జగన్నాథ నాయుడు, బీసీ సంఘాల నేత గద్దిపోయిన కృష్ణయ్యరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో ఎమ్మెల్యే గుండుశంకర్ సోమవారం భేటీ అయ్యారు. అమరావతిలో జరిగిన ఈ మర్యాదపూర్వక సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులు, రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి సన్నిధిలో అంగరంగ వైభవంగా జరగనున్న రథసప్తమి వేడుకలకు విచ్చేయాల్సిందిగా మంత్రి నారాయణను ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు మంత్రి తక్షణమే 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా నగర పరిధిలోని డివిజన్ల సంఖ్యను 60కి పెంచే అవకాశం ఉందని ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధికి రథసప్తమి నిధుల మంజూరుకు సహకరించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు ఎమ్మెల్యే గుండుశంకర్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంతకవిటి మండలం సొరవరం గ్రామంలో కొలువైన శ్రీ అన్నమ్మ పేరంటాలు 47వ యాత్ర మహోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా మహోత్సవాలు జరిగాయి. అమ్మవారికి బోనాలు, పసుపు, కుంకుమ, చీరలతో భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అమ్మవారిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్, సతీమణి స్వాతి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్తో దర్శించుకున్నారు. వారికి ఆలయ ధర్మకర్త లక్ష్మణరావు, టీడీపీ పట్టణ వాణిజ్య విభాగ ముఖ్య కార్యనిర్వహణ కార్యదర్శి జల్లేపల్లి రామారావులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రసూతి కోసం చేరిన ఎం శ్రీదేవి అనే మహిళకు అత్యవసరంగా అరుదైన A- రక్తం అవసరమవ్వగా ఆ సమాచారం అందుకున్న రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు సూచనలతో ధర్మవరం గ్రామానికి చెందిన జి పోతయ్య వెంటనే స్పందించి రక్తదానం చేశారు. సకాలంలో రక్తం అందించి గర్భిణికి ప్రాణదాతగా నిలిచిన పోతయ్యను జగన్మోహన్ రావు అభినందించి ప్రశంసాపత్రం, బంగారు పథకంతో ఘనంగా సత్కరించారు. క్లిష్ట సమయంలో స్పందించిన పోతయ్య స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. జిల్లాలో రక్తం నిల్వలు అడుగంటిపోతున్నాయని, యువత స్వచ్ఛందంగా రక్తదానం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు ఏ నరసింహరావు, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. మెంతులు చేదుగా ఉంటాయి కదా అని వాటిని దూరం పెట్టకండి. అవి మనల్ని ఎన్నో అనారోగ్యాల నుంచి కాపాడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేల ఏళ్లుగా మెంతుల్ని ఆయుర్వేదంలో, మందుల తయారీలో, నాటు వైద్యంలో, వంటల్లో వాడుతున్నారు. ఈ గింజలకు రోగాల్ని నయం చేసే అద్భుత గుణాలున్నాయి. ఇవి చేదుగా ఉంటాయి కానీ పురుగుల్ని, క్రిముల్ని చంపేస్తాయి. దగ్గు, జ్వరం, రొమాటిజం, నపుంసకత్వం, జాండీస్, కళ్ళు, ముక్కు వ్యాధులు ఇలా చాలా వాటికి చెక్ పెడతాయి. ఇవి ఆకలిని పెంచగలవు, చర్మ సమస్యలకు చెక్ పెట్టగలవు. వికారం, కడుపులో తిప్పుతున్నట్లుగా అనిపించడం, తలనొప్పి వంటివి ఉంటే 2 టీ స్పూన్ల మెంతుల్ని నీటిలో ఉడకబెట్టి ఆ గోరువెచ్చని నీటిని రాత్రి పడుకునే ముందు రోజు తాగండి. పొట్టలో గ్యాస్, ఎసిడిటీ లాంటివి ఉంటే 1/2 టీ స్పూన్ మెంతుల పౌడర్ని మజ్జిగలో కలిపి తాగండి. అంతే సమస్య పోతుంది. మెంతులతో జుట్టులో చుండ్రు వారంలో పోతుంది. 2 టీ స్పూన్ల మెంతుల్ని నానబెట్టి గుజ్జుగా చేసి 1 కప్పు పెరుగులో కలపాలి. దాన్ని తలకు పట్టించేయాలి. వారానికి ఇలా 2 సార్లు చేస్తే చుండ్రు పోతుంది, జుట్టు మెరుస్తుంది. రోజు ఉదయం వేళ 1 టీ స్పూన్ మెంతి పొడి తీసుకుంటే బీపీ క్రమ పద్ధతిలో ఉంటుంది. ఇన్సులిన్ లెవెల్స్ మంచిగా ఉంటాయి. ఇది డయాబెటీస్కు సంజీవని లాంటిదంటారు నిపుణులు. మెంతుల ఆకుల్ని ఉడికించి ఆ నీటిని తాగాలి లేదా మెంతులని నమలాలి. దీనివల్ల బాడీలో నొప్పులు కొన్ని రోజుల్లోనే తగ్గుతాయి. మెంతుల్ని నానబెట్టిన నీటిని తాగడం, మెంతుల్ని నమలడం, వంటల్లో వేసుకోవడం, పచ్చళ్ళలో వేసుకోవడం, ఇలా ఎలా మెంతుల్ని వాడినా అవి బాడీలో చెడు కొవ్వును కరిగిస్తాయి. మెంతుల్ని 15 రోజులు రెగ్యులర్గా వాడితే వెన్నునొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు
జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు, జీవితకాలం నమ్మించువాడు గురువు, తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.